Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about 3rd BSc, 5th semester, subject paper 5th A, subject database management system. In this, our next topic is data definition language commands in SQL. Data definition language commands in SQL. Data definition language commands. Okay. Data definition language is the subset of SQL commands used to create, modify and destroy databases and database objects. Okay. A data definition language has a predefined syntax for describing data. Data definition language statements are commonly used by a database designer and database administrator for establishing database structures used by an application. Some of the common data definition language statements in Oracle include create, alter, drop, rename, truncate. Okay. First, data definition language command is the subset of SQL commands used to create, modify and destroy databases and database objects. Okay, database objects ni database ni create cheyadaniki, modify cheyadaniki, destroy, that means delete cheyadaniki, manam drop cheyadaniki data definition language commands ni use chestamu. Ikkada database objects ante object means ikkada tables. Okay, database object means database tables, databases and database objects. Okay. Next, data definition language has a predefined syntax for describing data. Okay, data ni describe cheyadaniki chese munde data definition language anedi it is the predefined syntax. Okay, oka data ni create cheyadaniki దాన్ని insert cheyadaniki update cheyadaniki insert cheyadaniki oka data ni insert cheyalante data ni define cheyalante ముందు predefined గా data definition language commands అనేవి మనకి క్రియేట్ అయ్యి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ బై ఏ డేటాబేస్ డిజైనర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. డిడిఎల్ కమాండ్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎవరు యూజ్ చేస్తారు? డేటాబేస్ డిజైనర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ యూజ్ చేస్తారు ఫర్ ఎస్టాబ్లిషింగ్ డేటాబేస్ స్ట్రక్చర్స్ యూజ్డ్ బై అన్ అప్లికేషన్. ఒక అప్లికేషన్కి డేటాబేస్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డేటాబేస్ డిజైనర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద కామన్ డిడిఎల్ కమాండ్స్ ఆర్ ఏమిటి అవి? క్రియేటు, ఆల్టరు, డ్రాపు, రీనేము, ట్రంకేటు ఎక్సెట్రా. ఓకే. ఫస్ట్ మెయిన్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. క్రియేట్. ఫస్ట్ క్రియేటింగ్ టేబుల్స్, టేబుల్ క్రియేట్ చేయడం. ద క్రియేట్ టేబుల్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టేబుల్స్ టు స్టోర్ డేటా. ద నేమ్స్ ఆఫ్ టేబుల్స్ ఓన్డ్ బై ఏ గివెన్ యూజర్ మస్ట్ బి యూనిక్. ఓకే. ద క్రియేట్ టేబుల్ అనే కమాండ్ని ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టేబుల్స్, టేబుల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. టు స్టోర్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ద నేమ్ ఆఫ్ టేబుల్స్ ఓన్డ్ బై ఏ గివెన్ యూజర్ మస్ట్ బి యూనిక్. ఆ టేబుల్ యొక్క నేమ్స్ యూనిక్గా ఉంటుంది. ఏ యూజరో యూనిక్గా మనకి డిఫైన్ చేస్తాడు. ఓకే. టేబుల్ నేమ్ అనేది దానికి ఐడెంటిఫై అయ్యే విధంగా యూనిక్గా మనకి క్రియేట్ చేస్తాము. ఓకే. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? క్రియేట్ టేబుల్ నేమ్ బ్రాకెట్ స్టార్ట్స్ కాలమ్ నేమ్ 1 డేటా టైప్, కాలమ్ నేమ్ 2 డేటా టైప్ and last column name n data type. Okay, these are the
create table command. In this create table command we can not use an integrity constraints యూజ్ చేయకుండా సింటాక్స్ ఇది. ఓకే, అదే ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ కూడా యూజ్ చేస్తే కనుక కాలం నేమ్ 1 డేటా టైప్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ఏదైతే ఉన్నాయో నాట్ నల్ కానీ ప్రైమరీ కీ కానీ నెక్స్ట్ యూనిక్ ఫారెన్ కీ చెక్ డిఫాల్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చే ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. స్టూడెంట్ రికార్డ్ అనే టేబుల్. ఇందులో ఫస్ట్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ రికార్డ్ నేమ్ varchar2 20 అంటే దట్ మీన్స్ ఏంటంటే నేమ్ అనేది స్టూడెంట్ నేమ్ అనేది క్యారెక్టర్స్ తీసుకుంటుంది ప్లస్ సైజు 20 ఉంటుంది, అంటే 20 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. క్లాస్ సేమ్ క్లాస్ varchar2 ఆఫ్ 10 డిజిట్స్ తీసుకుంటుంది అనమాట. రోల్ నెంబర్ నెంబర్ ఆఫ్ 5 అంటే 5 డిజిట్స్ వరకు రోల్ నెంబర్ అనేది నెంబర్ అనే డేటా టైప్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, అలాగే సెక్షన్ క్యార్ ఆఫ్ 1 దట్ మీన్స్ క్యారెక్టర్ ఒకే ఒక క్యారెక్టర్ని తీసుకుంది. సెక్షన్ ABC ఇలా ఒకే క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి 1 క్యారెక్టర్ వరకే అని యొక్క 1 క్యారెక్టర్ వరకే యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ మార్క్స్ నెంబర్ 5,2 దట్ మీన్స్ ఏంటంటే ఈ పాయింట్స్లో ఏమైనా ఉంటే 2 డిజిట్స్ పాయింట్స్ వరకు తీసుకుని నెక్స్ట్ 5 డిజిట్స్ వరకు మార్క్స్ తీసుకుంటుంది. ఇలా మనం టేబుల్ని క్రియేట్ చేస్తాం. టేబుల్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ సింటాక్స్ ఏంటి, క్రియేట్ టేబుల్ నేమ్ కాలం నేమ్ 1 డేటా టైప్ కాలం నేమ్ 2 డేటా టైప్ అలా కాలం నేమ్ అండ్ డేటా టైప్. ఇలాగే స్టూడెంట్ రికార్డ్ని అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని తీసుకోవచ్చు లేదా రికార్డ్ అని తీసుకోవచ్చు. స్టూడెంట్ రికార్డ్ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. ఎలా నేమ్ అనే దానికి డేటా టైప్ varchar2 దాని యొక్క సైజు 20 అంటే 20 డిజిట్స్ వరకు నేమ్ని ఇచ్చుకోవచ్చు అనమాట కాలంలో ఫీల్డ్లో. నెక్స్ట్ క్లాస్ 10 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. ఇది కూడా క్యారెక్టర్ డేటా టైప్ని తీసుకున్నాము. నెక్స్ట్ రోల్ నెంబర్ కాబట్టి నెంబర్ అనే డేటా టైప్ దట్ మీన్స్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాము. దాని యొక్క డిజిట్స్ 5 డిజిట్స్. సెక్షన్ క్యార్ ఆఫ్ 1 దట్ మీన్స్ క్యారెక్టర్ 1 క్యారెక్టర్ని తీసుకుంటుంది. అది ఒక క్యారెక్టర్ ABC ఏదో ఒక క్యారెక్టర్ని ఇస్తాం మనం. నెక్స్ట్ మార్క్స్ అనేది నెంబర్ 5,2 దట్ మీన్స్ ఏంటంటే 5 డిజిట్స్ వరకు ఫ్రాక్షన్ పార్ట్ ఇంటీజర్ పార్ట్ ఏమో 5 డిజిట్స్ ఫ్రాక్షన్ పార్ట్లో 2 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. ఇది క్రియేటింగ్ టేబుల్. అది ఇదే క్రియేటింగ్ టేబుల్లో మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ని యూజ్ చేస్తే సపోజ్ నేమ్ varchar ఇప్పుడు దీంట్లో ప్రైమరీకి ఒక వాల్యూ తీసుకుందాం అనుకుంటే కనుక ప్రైమరీకి సపోజ్ రోల్ నెంబర్ అనుకుంటే రోల్ నెంబర్ ఆఫ్ 5 యూనిక్గా ఉండాలి. నెక్స్ట్ నాట్ నల్ అవ్వ ఉండాలి. నెక్స్ట్ ప్రైమరీకి అని చెప్పి తీసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ క్లాస్ అనేది సపోజ్ ఇదే ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ క్లాస్ తీసుకుంటే కనుక క్లాస్ ఒకే క్లాస్ అయితే ఇంకా ఒకే క్లాస్ అంటే డిఫాల్ట్గా సమ్ వాల్యూ ఇచ్చేస్తాం కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఈక్వల్ టు ఏ క్లాస్ అయితే ఆ క్లాసు బీకామ్ అయితే బీకామ్ బీఎస్సీ అయితే బీఎస్సీ ఇచ్చేస్తాం. ఓకే, ఇది మనకి క్రియేట్ టేబుల్. అలాగే చెక్ కన్స్ట్రెంట్స్ని యూజ్ చేయాలనుకుంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ చెక్ కన్స్ట్రెంట్ని యూజ్ చేయాలనుకుంటే సెక్షన్ ABC మూడే సెక్షన్స్ ఉన్నాయనుకోండి సపోజ్ అప్పుడు చెక్ అని చెప్పేసి కండిషన్ ABC అని ఇస్తాము. ABCలో ఏదో ఒకటే అంటే సెక్షన్ ఈక్వల్ టు A ఆర్ B ఆర్ C అని చెప్పేసి మనం దాంట్లో ఇస్తే ఆ ABC వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. వేరే వాల్యూ ఏదైనా ఇస్తే ఎర్రర్ ఇస్తుంది. ఇలా టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ మీన్స్ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ modify the definition of a table that means structure of a table by modifying the definition of its columns. ఓకే, ఆల్టర్ టేబుల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు మాడిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ టేబుల్
బై మోడిఫైయింగ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్స్ కాలమ్స్. ఓకే, కాలమ్స్ యొక్క డెఫినేషన్ని మాడిఫై చేస్తాము. అంటే సపోజు ఇదే స్టూడెంట్ డీటెయిల్స్కి వేరే ఏదైనా కాలం యాడ్ చేయాలన్నా, కాలం రిమూవ్ చేయాలన్నా మనం ఆల్టర్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ద ఆల్టర్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్, దట్ ఈజ్ యాడ్, మోడిఫై అండ్ డ్రాప్ టేబుల్ కాలమ్స్, యాడ్ అండ్ డ్రాప్ కన్స్ట్రైంట్స్, ఎనేబుల్ అండ్ డిజేబుల్ కన్స్ట్రైంట్స్. ఓకే, ఇవి 3 చేస్తుంది. ఫస్ట్ ఈ 3 కూడా చేస్తుంది. దీంట్లో యాడ్, మోడిఫై అండ్ డ్రాప్ టేబుల్ కాలమ్స్. ఫస్ట్ సింటాక్స్ టు యాడ్ ఏ కాలం. ఒక కాలం యాడ్ చేయాలంటే సపోజు ఈఎంపీ అనే టేబుల్ ఉందనుకోండి. ఆ ఈఎంపీలో మనం ఎక్స్పీరియన్స్ అనే కాలంని యాడ్ చేయాలి. ఓకే, మనం ఈఎంపీ టేబుల్ ఆల్రెడీ మనం ఫస్ట్లో చూసాం కదా. ఈఎంపీ టేబుల్లో అది ఏంటి? ఈఎంపీ టేబుల్లో ఈఎంపీ టేబుల్ చూసుకుంటే ఈఎంపీ నెంబరు, నేము, జాబు, హైర్ డేటు, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబరు, ఇలా నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ యాట్రిబ్యూట్స్కి మనం ఒక కాలం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్స్పీరియన్స్ అనే కాలం. ఈ ఎక్స్పీరియన్స్ అనే కాలంని యాడ్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఆల్టర్ కమాండ్. ఓకే, ఇప్పుడు ఈఎంపీ టేబుల్ మొత్తానికి ఒక కాలం యాడ్ చేసి ఆ కాలంకి ఎక్స్పీరియన్స్ అనే కాలం యాడ్ చేద్దాం అనుకుంటే దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఆల్టర్ కమాండ్. ఓకే, ఇప్పుడు సింటాక్స్ టు యాడ్ ఏ కాలం ఈజ్ ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలం నేమ్, డేటా టైప్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, యాడ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ యాడ్ చేస్తాం. ఓకే, నెంబర్ అనే డేటా టైప్ తీసుకున్నాము, ఎక్స్పీరియన్స్ అనే కాలంని యాడ్ చేస్తాం. అలాగే డ్రాప్ చేయాలనుకుంటే సింటాక్స్ టు డ్రాప్ ఏ కాలం. డ్రాప్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్. ఇప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్ అనే కాలంని మనం డ్రాప్ చేయాలనుకుంటే, అంటే తీసేయాలనుకుంటే, ఆ టేబుల్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డ్రాప్ కాలం ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ అనే కాలం నేమ్ని మనం యాడ్ చేస్తే అది డ్రాప్ అవుతుంది. అలాగే మాడిఫై చేయాలనుకుంటే, మాడిఫై మీన్స్ ఏదైనా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే, డేటా ఇప్పుడు మనం ఏదైనా నేమ్ని చేంజ్ చేయాలనుకుంటే సపోజు ఆల్టర్ టేబుల్ అంటే వాటి యొక్క డేటా టైప్ సంథింగ్ ఏదో ఒక కాలం యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ నేమ్, మాడిఫై కాలం నేమ్, డేటా టైప్. ఇక్కడ ఆల్టర్ టేబుల్ ఈఎంపీ మాడిఫై శాల్ నెంబర్ ఆఫ్ 10,2. ఓకే, 10,2 అనేది తీసుకున్నాం. ఇప్పుడు అంతకుముందు సపోజ్ 5,2 అనేది ఏదైనా ఇచ్చామనుకోండి నెంబరు, దాన్ని మనం 10,2 కింద ఆల్టర్ చేసాం. అంటే ఇప్పుడు సపోజ్ శాలరీ పెరిగే కొలిది డిజిట్స్ పెరుగుతాయి. డిజిట్స్ పెరిగింది అంటే ఇక్కడ తీసుకోదు, ఏంటి శాలరీలో తీసుకోదు. సో మనం ఏంటంటే దీని యొక్క డిస్క్రిప్షన్ని చేంజ్ చేయాలి. డిస్క్రిప్షన్ చేంజ్ చేయాలంటే ఆల్టర్ కమాండ్ని యూజ్ చేస్తాం. అలాగే యాడ్ అండ్ డ్రాప్ కన్స్ట్రైంట్స్ని యాడ్ చేయడము అండ్ డ్రాప్ చేయడం. ఫస్ట్ యాడ్ ఏ కన్స్ట్రైంట్ని ఎలా యాడ్ చేస్తాం? సింటాక్స్ టు యాడ్ ఏ కన్స్ట్రైంట్ ఈజ్ ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్ట్రైంట్ నేమ్. ఓకే, అంటే దీనికి సింటాక్స్ ఒక టేబుల్లోకి మనం కన్స్ట్రైంట్ని యాడ్ చేయడం. సపోజ్ టు మాడిఫై ది ఈఎంపీ టేబుల్, యాడ్ ఏ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ఆన్ ఈఎంపీ నెంబర్ కాలం. ఓకే, ఈఎంపీ నెంబర్ కాలంకి మనకి ప్రైమరీ కీని యాడ్ చేయడం. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ యాడ్ కన్స్ట్రైంట్ పీకే, ప్రైమరీ కీ అనమాట, ప్రైమరీ కీ ఆఫ్ ఈఎంపీ నెంబర్. లేదా టు మాడిఫై ద ఈఎంపీ టేబుల్, యాడ్ కన్స్ట్రైంట్స్ రెఫరెన్సెస్ టు డిపార్ట్మెంట్ నెంబర్ కాలం ఆఫ్ ఈఎంపీ టేబుల్, రెఫరెన్సింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ డిఈపిటి టేబుల్. ఒక డిపార్ట్మెంట్ ఈఎంపీలో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ని ఫారెన్ కీ కింద తీసుకుంటాం. ఫారెన్ కీ కింద తీసుకుని దేంట్లో ఈఎంపీ టేబుల్లో
దాన్ని డిపార్ట్మెంట్ నెంబర్ నుంచి డిపార్ట్మెంట్ టేబుల్ని కాల్ చేస్తాం. అలా కాల్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపి యాడ్ కన్స్ట్రైంట్ ఎఫ్కే, దట్ మీన్స్ ఫారెన్కి డిపార్ట్మెంట్ నెంబర్ రెఫరెన్సెస్ డిఈపిటి మీన్స్ టేబుల్ నేమ్ అనమాట. ఓకే, డిఈపిటి మీన్స్ టేబుల్ నేమ్ ఆఫ్ డిఈపిటి నెంబర్. సెకండ్ టేబుల్ నేమ్ యొక్క నేము, దాని యొక్క కాలం నేమ్ డిఈపిటి నెంబర్. నెక్స్ట్ సింటాక్స్ టు డ్రాప్ ఏ కన్స్ట్రైంట్ డ్రాప్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కన్స్ట్రైంట్ నేమ్. ఒక కన్స్ట్రైంట్ తీసేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపి డ్రాప్ కన్స్ట్రైంట్ పీకే అంటే ప్రైమరీ కీని తీసేయమంటాం. అలాగే ఆల్టర్ టేబుల్ ఈఎంపి డ్రాప్ కన్స్ట్రైంట్ ఎఫ్కే అని చెప్పి తీసుకుంటాం. ఓకే, ఈఎంపి టేబుల్లో ప్రైమరీ కీని ఫారెన్ కీని తీసాం. ఇప్పుడు ఎనేబుల్ అండ్ డిజేబుల్ కన్స్ట్రైంట్స్ని ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం. ఓకే, కన్స్ట్రైంట్స్ ఆర్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్డ్ బై యూజింగ్ ద ఎనేబుల్ ఆర్ డిజేబుల్ క్లాజ్ని యూజ్ చేస్తాం. సింటాక్స్ టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ కన్స్ట్రైంట్ ఈజ్ ఆల్టర్ టేబుల్ నేమ్ enable or disable constraint name. Alter table ఈఎంపి disable constraint chk అనేది డిజేబుల్ చేయాలి. దేనికి టేబుల్లో ఉన్న చెక్ అనేది ఏమైనా ఉంటే చెక్ని డిజేబుల్ చేయాలి. లేదా ఆల్టర్ టేబుల్ ఈఎంపి ఎనేబుల్ కన్స్ట్రైంట్ సిహెచ్కే అనేది ఎనేబుల్ చేయడం. ఇలాగ ఒక కన్స్ట్రైంట్ని ఎనేబుల్ చేయడము అండ్ డిజేబుల్ చేయడం. నెక్స్ట్ డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్ రిమూవ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ టేబుల్ యొక్క డెఫినేషన్ని రిమూవ్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ఏంటంటే టోటల్గా టేబుల్ని డిలీట్ చేస్తాం. డ్రాప్ టేబుల్ నేమ్ సింపుల్గా డ్రాప్ టేబుల్ నేమ్ ఇస్తాము. డ్రాప్ టేబుల్ నేమ్. ఓకే, అంటే డ్రాప్ టేబుల్ ఈఎంపి అని చేస్తే ఈఎంపి టేబుల్ మొత్తం సిస్టమ్ నుంచి డిలీట్ అవుతుంది. నెక్స్ట్ రీనేమ్ ఏ టేబుల్ స్టేట్మెంట్ allows you to rename rename an existing table in any database schema. ఓకే, డేటాబేస్లో ఉన్న ఏదైనా టేబుల్కి రీనేమ్ చేయాలనుకుంటే రీనేమ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. రీనేమ్ టేబుల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. రీనేమ్ టేబుల్ స్టేట్మెంట్ allows you to rename an existing table in any database schema. Next syntax of rename table statement is rename old table name to new table name. Rename EMPనే ఎంప్లాయీ కింద చేంజ్ చేయాలనుకుంటే EMP to employee. ఓకే, నెక్స్ట్ truncate a table. Truncate means the truncate table statement is used to delete all rows for a table and to release the storage space used by that table. ఓకే, అన్ని రోస్ని డిలీట్ చేసి దాని యొక్క స్టోరేజ్ స్పేస్ని సేవ్ చేస్తుంది. ఓకే, ద ట్రంకేట్ టేబుల్. ఇప్పుడు డిలీట్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది, బట్ స్టోరేజ్ స్పేస్ అనేది అక్కడ అలాగే ఉండిపోతుంది. ఆ స్టోరేజ్ స్పేస్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ రికార్డు మనం ఎంటర్ చేసినప్పుడు ఆ స్టోరేజ్ స్పేస్ అక్కడ ఖాళీగా ఉండిపోతుంది. అదే ట్రంకేట్ ఏం చేస్తుందంటే ద ట్రంకేట్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఆల్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్ and to release the storage space used by that table. ఓకే, దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? ట్రంకేట్ టేబుల్ స్టేట్మెంట్ సింటాక్స్ ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, డిలీట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్లో ఉన్న స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. మనం టేబుల్లో ఉన్న డేటాని అంటే దట్ మీన్స్ రికార్డ్స్ని డిలీట్ చేయాలనుకుంటే ట్రంకేట్ టేబుల్ ఈఎంపి అని తీసుకుంటాము. ఇలా మనం DDL కమాండ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ని యూజ్ చేస్తాం. డేటా డెఫినేషన్ ఇప్పుడు SQL కమాండ్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్లో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్, నెక్స్ట్ డేటా క్వరీ లాంగ్వేజ్ కమాండ్స్, నెక్స్ట్ TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అండ్ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. DQL commands గురించి ఆల్రెడీ we discuss about DCL command, DQL command. DQL command means it command are only select command యూజ్ చేసుకుని DQL డేటా క్వరీ లాంగ్వేజ్ కమాండ్స్ని యూజ్ చేస్తాం. ఓకే,
అలాగే DDL అనే కమాండ్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ని మనం యూజ్ చేసే కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్, ట్రంకేట్. ఓకే, క్రియేట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ ఈజ్ ద subset of SQL commands used to create, modify and destroy databases and database objects. A data definition language has a predefined syntax for describing data. ఓకే, ఇది మనం ప్రీడిఫైన్డ్గా ఒక డేటాకి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాము డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ ఆర్ commonly used by a database designers and database administrators for establishing database structures used by an application. ఓకే, ఒక అప్లికేషన్కి కావాల్సిన డేటాని, డేటాబేస్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డేటాబేస్ డిజైనర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ కమాండ్స్ని యూజ్ చేస్తారు. ఏది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ని. Some of the data definition language commands are create, alter, drop, rename, truncate. Okay, first creating tables. Create table command is used to create tables to store data. The names of tables owned by a given user must be unique. Okay, దీంట్లో క్రియేటింగ్ టేబుల్స్లో మనం టేబుల్ క్రియేట్ చేస్తాము. ఆ టేబుల్ క్రియేట్ చేయడానికి క్రియేట్ టేబుల్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఈ క్రియేట్ టేబుల్ అనేది టేబుల్లో మనం యూజ్ చేసే టేబుల్ నేమ్ యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలం నేమ్ 1, టేబుల్ డేటా టైప్, కాలం నేమ్ 2, డేటా టైప్, కాలం నేమ్ n, డేటా టైప్. ఓకే, ఇప్పుడు క్రియేట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తున్నామంటే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ రికార్డ్ అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ని తీసుకుంటే అందులో నేమ్ varchar2 of 20, క్లాస్ varchar2 of 10, రోల్ నెంబర్ of 5, సెక్షన్ char of 1, మార్క్స్ నెంబర్ of 5, 2. దిస్ ఈజ్ నేమ్. varchar2 అంటే డేటా టైప్, స్టూడెంట్ నేము క్యారెక్టర్లో ఉండాలి కాబట్టి డేటా టైపు varchar2 అని తీసుకుని దాని యొక్క సైజుని 20 డిజిట్స్ వరకు సైజ్ ఇచ్చాం. అలాగే క్లాస్కి క్యారెక్టరే కాబట్టి అది కూడా 10 డిజిట్స్ వరకు ఇచ్చాం. రోల్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ వరకు తీసుకున్నాం. సెక్షన్ క్యారెక్టర్ 1. ఓకే, మార్క్స్ నెంబర్ ఆఫ్ 5, 2. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ని ఆల్టర్ చేయడం. ఆల్టర్ టేబుల్ statement is used to modify the definition of a table or structure of a table by modifying the definition of its columns. Okay, alter table అనే స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని we can modify the structure of the table or definition of a table or by modifying the definition of its columns. Okay, the alter statement is used to perform the 3 functions, that is add, modify and drop table columns, add and drop constraints, enable and disable constraints. Okay, first add, modify and drop table columns. First add, modify and drop table columns. దాంట్లో చేయాలంటే ఫస్ట్ సింటాక్స్ టు యాడ్ ఏ కాలం. ఫస్ట్ ఆ కాలంని యాడ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ అంటే త్రీ ఫంక్షన్స్ అన్నాం కదా. ఫస్ట్ ఫంక్షన్లో యాడ్, మాడిఫై అండ్ డ్రాప్ టేబుల్ కాలమ్స్లో ఫస్ట్ కాలంని యాడ్ చేయడం ఎలా అంటే ఆల్టర్ టేబుల్ అనేది కమాండ్ కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో తీసుకుని యాడ్ కాలం నేమ్ తీసుకుని డేటా టైప్, దాని యొక్క డేటా టైప్ని తీసుకుంటాము. అంటే ఆల్టర్ టేబుల్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంప్లాయీ టేబుల్ అనే టేబుల్ తీసుకుంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపి యాడ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ 2. నెక్స్ట్ సింటాక్స్ టు డ్రాప్ ఏ కాలంని డ్రాప్ చేయాలంటే ఓకే
ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలం కాలం నేమ్. ఓకే, ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలం కాలం నేమ్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఆల్టర్, దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపి డ్రాప్ కాలం ఎక్స్పీరియన్స్ ఓకే. ఆల్టర్ టేబుల్ ఈఎంపి డ్రాప్ కాలం ఎక్స్పీరియన్స్ అంటే మనం యాడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అనే కాలంని డ్రాప్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలం నేమ్ కాబట్టి ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఏంటి ఈఎంపి అండ్ డ్రాప్ కాలం నేమ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అలాగే సింటాక్స్ టు మోడిఫై ఏ కాలం, ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై కాలం నేమ్ డేటా టైప్. ఆల్టర్ టేబుల్ ఈఎంపి మోడిఫై సెల్ నెంబర్ ఆఫ్ 10,2. ఓకే, ఇది యాడ్ మోడిఫై అండ్ డ్రాప్ ఏ కాలం, డ్రాప్ టేబుల్ కాలమ్స్. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ యాడ్ అండ్ డ్రాప్ కన్స్ట్రైంట్స్. ఓకే, దీంట్లో ఈ కన్స్ట్రైంట్స్లో ఎలా కన్స్ట్రైంట్స్ యాడ్ చేస్తామో కన్స్ట్రైంట్ ఎలాగా డ్రాప్ చేస్తామనేది. సింటాక్స్ టు యాడ్ ఏ కన్స్ట్రైంట్ ఈజ్ ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రైంట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఒక కన్స్ట్రైంట్ని ఎలా యాడ్ చేస్తాము? టు మాడిఫై ద ఈఎంపి టేబుల్ మాడిఫై చేయండి. ఎలాగా? యాడ్ ఏ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ఆన్ ఈఎంపి నెంబర్ కాలంకి ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ని యాడ్ చేస్తాం. చేయాలనుకుంటే ఫస్ట్ ఆల్టర్ టేబుల్ ఈఎంపి యాడ్ కన్స్ట్రైంట్ పీకే అంటే ప్రైమరీ కీ అని, పీకే ప్రైమరీ కీ ఆఫ్ ఈఎంపి నెంబర్ అంటే ఆల్టర్ టేబుల్ అనేది కామన్గా కమాండ్, ఈఎంపి అనేది ఈఎంపి నెంబర్ అంటే టేబుల్ నేము, యాడ్ అనేది కామను, యాడ్ కన్స్ట్రైంట్ పీకే ప్రైమరీ కీని యాడ్ చేయమన్నారు కాబట్టి పీకే ప్రైమరీ కీ ఆఫ్ కాలం నేమ్ ఏంటి? ఈఎంపి నెంబర్ కాబట్టి ఈఎంపి నెంబర్ అని తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే టు మాడిఫై ద ఈఎంపి టేబుల్ యాడ్ కన్స్ట్రైంట్ రిఫరెన్సెస్ టు డిపార్ట్మెంట్ నెంబర్ కాలం ఆఫ్ ఈఎంపి టేబుల్ రెఫరింగ్ డిఈపిటి నెంబర్ ఆఫ్ డిఈపిటి టేబుల్ టు మాడిఫై ద ఈఎంపి టేబుల్ మాడిఫై చేయండి. ఎలాగా? యాడ్ కన్స్ట్రైంట్ రెఫరెన్సెస్ టు డిఈపిటి నెంబర్ ఈఎంపి టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబరు రెఫరింగ్ డిఈపిటి నెంబర్ ఆఫ్ డిఈపిటి టేబుల్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ని రెఫర్ చేయాలి. దానికి మనం అంటే ఫారెన్ కీని అసైన్ చేయాలి. చేయాలంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపి యాడ్ కన్స్ట్రైంట్ ఎఫ్కే ఫారెన్ కీ డిఈపిటి నెంబర్ ఆఫ్ డిఈపిటి నెంబర్ రెఫరెన్సెస్ డిఈపిటి నెంబర్. దట్ మీన్స్ ఆల్టర్ టేబుల్ ఫస్ట్ మన ఈఎంపి టేబుల్లో ఉన్న ఫస్ట్ టేబుల్లో ఉన్న ఫారెన్ కీని అసైన్ చేయడం అంటే ఫస్ట్ ఏ టేబుల్ని అయితే మాడిఫై చేయాలో ఆ టేబుల్ని తీసుకున్నాం. ఆల్టర్ టేబుల్ ఈఎంపి అని తీసుకున్నాం. యాడ్ కన్స్ట్రైంట్ యాడ్ చేస్తున్నాం. ఎఫ్కే ఫారెన్ కీ డిఈపిటి నెంబర్కి ఫారెన్ కీని యాడ్ చేసాము. ఇది దేన్ని రెఫరెన్స్ చేయాలి? రెఫరెన్సెస్ డిఈపిటి అనే టేబుల్ని. డిఈపిటి అనే టేబుల్లో డిఈపిటి నెంబర్ అనే కాలంని రెఫర్ చేయాలి కాబట్టి డిఈపిటి నెంబర్. మళ్ళీ చూడండి, టు మాడిఫై ద ఈఎంపి టేబుల్ యాడ్ కన్స్ట్రైంట్ రెఫరెన్సెస్ టు డిఈపిటి నెంబర్ కాలం ఆఫ్ ఈఎంపి టేబుల్ రెఫరింగ్ డిఈపిటి నెంబర్ ఆఫ్ డిఈపిటి టేబుల్. ఈఎంపి టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ కాలం డిఈపిటి టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ కాలంకి రెఫర్ చేయాలి. నెక్స్ట్ దానికి ఆల్టర్ టేబుల్ ఈఎంపి యాడ్ కన్స్ట్రైంట్ ఎఫ్కే ఫారెన్ కీ ఆఫ్ డిఈపిటి నెంబర్ రెఫరెన్సెస్ డిఈపిటి ఆఫ్ డిఈపిటి నెంబర్. ఇది డిపార్ట్మెంట్ నెంబర్, ఇది ఫారెన్ కీని యాడ్ చేయడం. నెక్స్ట్ అలాగే
డ్రాప్ సింటాక్స్ టు డ్రాప్ ఏ కన్స్ట్రైంట్ డ్రాప్ చేయడం. ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కన్స్ట్రైంట్ నేమ్. దట్ మీన్స్ ఆల్టర్ టేబుల్ నేమ్ అంటే ఈఎంపీ టేబుల్కి డ్రాప్ కన్స్ట్రైంట్. ఏ కన్స్ట్రైంట్ తీసేద్దాం? పీకే అని. ఫారెన్కి అయితే పీకే అని, ప్రైమరీకి అయితే పీకే అని, ఫారెన్కి అయితే ఎఫ్కే అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డ్రాప్ కన్స్ట్రైంట్ పీకే, ఆర్ ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డ్రాప్ కన్స్ట్రైంట్ ఎఫ్కే. ఇక్కడ ఈఎంపీ అనేది ఎంప్లాయీ నేమ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ ఎనేబుల్ అండ్ డిజేబుల్ కన్స్ట్రైంట్స్. ఓకే, కన్స్ట్రైంట్స్ని ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం. అంటే చెక్ అనే సపోజ్ ఏదైనా కన్స్ట్రైంట్ వర్క్ చేయకుండా ఎనేబుల్ చేయొచ్చు లేదా డిజేబుల్ చేయొచ్చు. ఇవి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కాబట్టి బిల్ట్-ఇన్ కన్స్ట్రైంట్స్ ఎస్క్యూఎల్లో బిల్ట్-ఇన్గా ఉంటాయి. వీటిని డిజేబుల్ ఎనేబుల్ కూడా మనం చేసుకోవచ్చు. దాన్ని చేయడానికి కన్స్ట్రైంట్స్ ఆర్ ఎనేబుల్డ్ ఆర్ డిజేబుల్డ్ బై యూజింగ్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ క్లాజ్. ఎనేబుల్ క్లాజ్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సింటాక్స్ టు ఎనేబుల్ డిజేబుల్ క్లాస్. సపోజ్ ఆల్టర్ టేబుల్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ కన్స్ట్రైంట్ నేమ్ సింటాక్స్ అనమాట ఇది. దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ చెక్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఈఎంపీ టేబుల్లో వర్క్ చేయకూడదు అనుకుంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డిజేబుల్ కన్స్ట్రైంట్ సిహెచ్కే. నెక్స్ట్ అలాగే ఆల్టర్ టేబుల్ ఈఎంపీ ఎనేబుల్ కన్స్ట్రైంట్ సిహెచ్కే. డిజేబుల్ చేయాలంటే డిజేబుల్ అని, ఎనేబుల్ చేయాలంటే ఎనేబుల్ చేయాలని, అంటే హైడ్ చేయడం అంటే వర్క్ చేయకుండా చేయడం. ఓకే, ఒక కన్స్ట్రైంట్ని వర్క్ చేయకుండా చేయాలంటే ఎనేబుల్ అండ్ డిజేబుల్ చేయాలి. నెక్స్ట్ డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్ రిమూవ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ టేబుల్. ఓకే, మొత్తం స్ట్రక్చరు డేటాతో సహా మొత్తం డిలీట్ అవ్వాలనుకుంటే డ్రాప్ టేబుల్ని యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే డ్రాప్ టేబుల్ నేమ్, ఓన్లీ డ్రాప్ టేబుల్ నేమ్. అంటే డ్రాప్ టేబుల్ నేమ్ ఈఎంపీ అని తీసుకుంటే సపోజ్ డ్రాప్ టేబుల్ ఈఎంపీ. ఓకే, అలాగే రీనేమ్ ఏ టేబుల్. రీనేమ్ టేబుల్ టేబుల్ అనే స్టేట్మెంట్ని allows you to rename an existing table in any database schema. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్ని మనం దానికి రీనేమ్ ఇవ్వాలనుకుంటే రీనేమ్ టేబుల్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే టేబుల్ స్టేట్మెంట్ రీనేమ్ టేబుల్ ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్. ఓకే, అలాగే ఇప్పుడు తీసుకుంటే రీనేమ్ ఈఎంపీ టు ఎంప్లాయీ. ఓకే, నెక్స్ట్ అలాగే ట్రంకేట్ టేబుల్ ఎలా ట్రంకేట్ చేస్తాం? ట్రంకేట్ అంటే వన్ ఆఫ్ ద డిలీట్ స్టేట్మెంట్. ఓకే, ద ట్రంకేట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు delete all rows from a table and to release the storage space used by that table. ఓకే, ఒక టేబుల్లో అన్ని రోస్ని డిలీట్ చేస్తుంది టేబుల్ అనేది, ట్రంకేట్ టేబుల్ అనేది. బట్ అన్ని రోస్ని డిలీట్ చేసి టు రిలీజ్ ద స్టోరేజ్ స్పేస్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, దీనికి సింటాక్స్ ఎలా రాస్తామంటే ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, అంటే డిలీట్ ఆల్ రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని డిలీట్ చేయాలి అనుకుంటే ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, దిస్ ఈజ్ ద DDL కమాండ్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఓకే, ఇది కూడా 10 మార్క్స్కి ఇవ్వచ్చు లేదా 5 మార్క్స్కి ఇవ్వచ్చు. DDL 5 మార్క్స్కి ఇస్తే ఓన్లీ DDL కమాండ్స్ ఇస్తాడు. 10 మార్క్స్కి ఇస్తే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అండ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ 2 కూడా ఇస్తాడు. ఓకే, ఇప్పుడు దాకా ఏంటంటే SQL అంటే మెయిన్ సబ్జెక్టు. ఇప్పుడు దాకా మనం 4 యూనిట్స్ చూసాము. 4 యూనిట్స్లోనూ ఫస్ట్ 3 యూనిట్స్ కూడా మనకి అసలు ఫస్ట్ DBMS అంటే ఏంటి, DBMS అడ్వాంటేజెస్, DBMS ఆర్కిటెక్చరు, DBMS లో యూజ్ చేసే కాంపోనెంట్స్, నెక్స్ట్ DBMS యొక్క లక్షణాలు, ఆబ్జెక్టివ్స్ ఏమి ఉన్నాయి DBMSలో, ఇవన్నీ కూడా డేటాబేస్ అంటే ఏంటి, ఇలా మొత్తం
ఒక యూనిట్లో చూసాము. నెక్స్ట్ యూనిట్లోనేమో మొత్తం డిబిఎంఎస్ యొక్క స్ట్రక్చర్, నెక్స్ట్ ఎంటిటీ అదే మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దానికి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని చెప్పేసి తీసుకుని ఆ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో వాట్ ఈజ్ ఎంటిటీ, ఎంటిటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎంటిటీస్, దీంట్లో ఎంటిటీస్ 2 ఎంటిటీస్ ఉంటాయని, అవి వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ అని. నెక్స్ట్ అలాగే డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ అంటే వాట్ ఈజ్ రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ 4 types, that is one-to-one relationship, one-to-many relationship, many-to-one relationship, and many-to-many relationship. And also what is attribute, what are the types of attributes, ఈ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్లో సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, నెక్స్ట్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, నెక్స్ట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్, నెక్స్ట్ స్టోర్డ్ అట్రిబ్యూట్. ఇలా నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్, ఆ అట్రిబ్యూట్స్ వాటి యొక్క యాక్షన్ అవి చేస్తాయి. నెక్స్ట్ ఇలాగే ఈ అట్రిబ్యూట్స్ గురించి. నెక్స్ట్ రిలేషనల్ డేటా మోడల్స్ ఏమున్నాయి, ఆ డేటా మోడల్స్ హైరార్కికల్ డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్, నెక్స్ట్ రిలేషనల్ డేటా మోడల్ అని. మళ్ళీ డీప్గా రిలేషనల్ డేటా మోడల్ అంటే ఏంటి, రిలేషనల్ డేటా మోడల్ యొక్క యూజ్ ఏంటి, రిలేషనల్ డేటా మోడల్ ఎలా ఉంటుంది. రిలేషనల్ డేటా మోడల్ అనేది మనకి టేబుల్స్ రూపంలో ఉంటుంది. ఎవ్రీ టేబుల్ హ్యాజ్ ఏ రిలేషన్ అండ్ ఎవ్రీ టేబుల్ హ్యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఎవ్రీ రో ఈజ్ an record and column is also called a field or attribute. Next ఇది and also RDBMS, Relational Database Management System. What is Relational Database Management System? Relational Databaseకి రిలేషనల్ డేటా మోడల్ని యూజ్ చేసుకుని రిలేషనల్ డేటాబేస్లో డేటాబేస్ ఆపరేషన్ చేసే వన్ ఆఫ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటామని. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్లో వర్క్ చేయడానికి సమ్ రూల్స్. అది ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఈఎఫ్ కోడ్ అనే కంప్యూటర్ సైంటిస్టు ఇన్వెంట్ చేశాడు. సో ఈ రిలేషనల్ డేటా మోడల్ని యూజ్ చేసుకుని, రిలేషనల్ డిబిఎంఎస్ని యూజ్ చేసుకుని రిలేషనల్ డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడానికి రిలేషనల్ డిబిఎంఎస్ని ఇన్వెంట్ చేశాడు. ఈ రిలేషనల్ డిబిఎంఎస్ని ఇన్వెంట్ చేయడానికి సమ్ రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ను ప్రవేశపెట్టాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, 13 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ రూల్ అని, ఫౌండేషన్ రూల్ అని, నెక్స్ట్ గ్యారంటీడ్ యాక్సెస్ రూలు, నెక్స్ట్ ఫిజికల్ ఇండిపెండెన్స్, లాజికల్ ఇండిపెండెన్స్, నెక్స్ట్ ఇన్సెట్, అప్డేట్, డిలీట్, నెక్స్ట్ వ్యూ అప్డేషను, నెక్స్ట్ లాస్ట్. ఇవన్నీ మొత్తం నెంబర్ ఆఫ్ నాన్ సబ్వర్షన్ రూల్ అని, ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ 13 రూల్స్ని ప్రవేశపెట్టి ఆ 13 రూల్స్ని బేస్ చేసుకుని ఆర్డిబిఎంఎస్ని యూజ్ చేయాలని, రిలేషనల్ డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుందని మనం ఫస్ట్ 3 యూనిట్స్లో మ్యాక్సిమం ఈ దీంట్లో మనం తెలుసుకున్నాం. ఈ యూనిట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ సబ్జెక్టు అంటే అలా ఈ ఆర్డిబిఎంఎస్ని యూజ్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో ఆపరేషన్స్ ఎలా చేస్తాము అనేది 4th యూనిట్ అనేది చూస్తున్నాం. ఈ 4th యూనిట్లో మనం చూసిన లాంగ్వేజ్ ఈ మెయిన్ లాంగ్వేజ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది డేటాబేస్ లాంగ్వేజ్. ఇది ఈ స్పెషల్ పర్పస్ లాంగ్వేజ్. ఇది ఓన్లీ కమాండ్ బేస్డ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ప్లస్ ఇది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఏంటంటే C++ అండ్ జావాలా ఉండకుండా మనకి కమాండ్ బేస్డ్ క్వరీ బేస్డ్ లాంగ్వేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది మనకు ఏమేమి వర్క్ చేస్తుంది, ఏమేమి యాక్టివిటీస్ చేస్తుందంటే వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఇన్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దట్ మీన్స్ దట్ ఈజ్ we can retrieve the data into database, insert the data into database, and update the data into database, and delete the data from the database, and also we can create the database, we can create a table in the database, and also we can set the permissions in the tables and views and stored procedures. So we can create the stored procedures in the database. It is the main activities in the SQL. Next, SQL commands. What are the SQL commands? There are 5 categories in the
ఎస్క్యూఎల్ యూజ్డ్ ఇన్ దేర్ ఫంక్షనాలిటీస్. వాటి యొక్క ఫంక్షనాలిటీస్ని బేస్ చేసుకుని 5 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు ఎస్క్యూఎల్ కమాండ్స్ని. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్, డేటా క్వరీ లాంగ్వేజ్ కమాండ్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్. These are the 5 types of commands. The main commands are data query language command. Data query language command, we can retrieve the data, we can retrieve or selecting the data into the database. Okay, దీనికి మెయిన్ యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే సెలెక్ట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ DDL కమాండ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్కి మనం యూజ్ చేసేది ఏంటంటే ఇది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్లో వీ కెన్ క్రియేటింగ్, మోడిఫైయింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ద డేటాబేస్ ఇంటూ ద డేటాబేస్. దట్ మీన్స్ ఏంటంటే డేటాబేస్లో టేబుల్స్ని టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, మనం స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి DDL కమాండ్ని యూజ్ చేస్తాం, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్లో మెయిన్ కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేము, ట్రంకేటు. ఓకే, నెక్స్ట్ అలాగే DML కమాండ్స్. DML కమాండ్స్లో మనం ఏం కమాండ్స్ యూజ్ చేస్తాం? DML కమాండ్స్ అంటే వీ కెన్ ఇన్సెట్టింగ్, modifying or updating and deleting the records into the డేటాబేస్లో రికార్డ్స్ని డేటాబేస్లో రికార్డ్స్ని ఇన్సెర్ట్ చేయడానికి అండ్ అప్డేట్ చేయడానికి, అంటే ఏదైనా వాల్యూని అప్డేట్ చేయడానికి అండ్ రికార్డ్ని డిలీట్ చేయడానికి మనం DML కమాండ్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ని యూజ్ చేస్తాము. అలాగే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ని సమ్ పర్పస్ కింద యూజ్ చేసుకుంటాము. అంటే మనం కమాండ్స్ని సేవ్ చేసుకోవడానికి, కమాండ్స్ని రోల్ బ్యాక్ చేసుకోవడానికి మనం అండ్ సేవ్ పాయింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. దీని యొక్క మెయిన్ కమాండ్స్ కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. అలాగే నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అనేవి యూజర్స్కి సమ్ పర్మిషన్స్ ఇవ్వడానికి ఈ కంట్రోల్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాము. యూజర్స్ని క్రియేట్ చేసేది డేటాబేస్లోనే. యూజర్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్స్కి పర్మిషన్స్ అంటే టేబుల్స్కి కానీ, నెక్స్ట్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్కి, వ్యూస్కి, అన్నిటికీ మామూలు యూజర్ ఎలా యూజ్ చేసుకోవాలనేది పర్మిషన్స్ ఇవ్వడానికి డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ని యూజ్ చేస్తాము. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఏంటంటే గ్రాంట్, రివోక్. నెక్స్ట్ ఇలాగే డేటా టైప్స్, నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్లో నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఆ డేటా టైప్స్ ఏమేమి డేటా టైప్స్? నెంబరు, varchar2, నెక్స్ట్ లాంగ్, డేట్, నెక్స్ట్ క్యార్, ఇలా నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్స్. 5 టైప్స్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. కౌంట్, సమ్, నెక్స్ట్ మ్యాక్స్, మిన్, యావరేజ్. అలాగే నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ తర్వాత సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. ఈ సెట్ ఆపరేటర్స్లో యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్, ఇలా 4 సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ని ఏమేమి యూజ్ చేసాము? ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ నాట్ నల్, యూనిక్, నెక్స్ట్ ప్రైమరీకి, ఫారెన్కి, చెక్, డిఫాల్ట్, ఇవన్నీ కూడా ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి? ఇట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ద వీ కెన్ క్రియేట్ ద టేబుల్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసిన డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్లో డీప్గా మళ్ళీ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము, టేబుల్కి ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ని ఎలా యాడ్ చేస్తాము, నెక్స్ట్ అలాగే టేబుల్తో పాటు ఆల్టర్ ఎలా చేస్తాం అంటే మాడిఫై ఎలా చేస్తాం, ఆల్టర్ టేబుల్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మాడిఫై చేస్తామంటే దీంట్లో మళ్ళీ 3 ఫంక్షన్స్ ఉంటాయి. యాడ్, డిలీట్, యాడ్, డ్రాప్, మాడిఫై టు టేబుల్ కాలమ్స్ అండ్ యాడ్, డ్రాప్ టు ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్, యాడ్, ఎనేబుల్ అండ్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ టు ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్. ఇలా 3 ఫంక్షన్స్లో మనం ఆల్టర్ చేసాం.
నెక్స్ట్ అలాగే డ్రాపింగ్ అంటే టోటల్ స్ట్రక్చర్తో పాటు డిలీట్ చేయడానికి డ్రాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేసాం. అలాగే రీనేమ్, ఒక టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్కి మనం వేరే టేబుల్ నేమ్ ఇవ్వాలనుకుంటే రీనేమ్ టేబుల్ ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్. అలాగే నెక్స్ట్ ట్రంకేట్ అంటే వీ కెన్ డిలీట్ ద ఆల్ రికార్డ్స్ ఇన్ టు ద టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ డిలీట్ చేయడానికి ప్లస్ వాటి యొక్క స్టోరేజ్ స్పేస్ని సేవ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ట్రంకేట్ని యూజ్ చేసుకుని మొత్తం ట్రంకేట్ కమాండ్ ఏం చేస్తుంది, ద ట్రంకేట్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఆల్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్ అండ్ టు రిలీజ్ ద స్టోరేజ్ స్పేస్ యూజ్డ్ బై దట్ టేబుల్. ఆ టేబుల్ యొక్క స్టోరేజ్ స్పేస్ని రిలీజ్ చేస్తుంది అంటే సేవ్ చేస్తుంది. ఇది డిడిఎల్ కమాండ్స్. ఓకే, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్.